కాపీ చేయండి, అది మీ టెర్మినల్లో పేస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఇది మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాము దీంట్లో. వై అని ఇవ్వండి అమ్మా. కాపీ చేయండి. Yeah. Enter, sir. యా ఎంటర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ కమాండ్. sudo Third rpm one, ఉంది కదా, sudo rpm ఇంపోర్ట్ ఉంది కదా, yeah, ఇది కమాండ్ ఇవ్వమ్మా. యా yeah. sudo yum install jenkins. Yes. వై అని ఇవ్వండి అమ్మా. యా మీ నెక్స్ట్ కమాండ్ చూడండి ఏముందో. ఓకే, systemctl start jenkins. పేస్ట్ చేసేయండి, ఎంటర్. ఓకే, స్టేటస్ చూడండి, అదే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి పారో ఇచ్చేసి స్టార్ట్ దగ్గర స్టేటస్ చూడండి. ఓకే ఓకే, ఐపీ ఓపెన్ చేయండి, ఎఫ్ కాన్ఫిగ్ అని ఇవ్వండి ఐపీ అడ్రస్ కి. ఈ కమాండ్ Sir? బాగా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ కాన్ఫిగ్. If config, yeah. ఎఫ్ స్పేస్ ఏమి ఇవ్వకండి, స్పేస్ ఏమి ఇవ్వకండి, కాన్ఫిగ్. ఈ కమాండ్ మీరు ఇప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారు, ఓకే, మీ ఐపీ అడ్రస్ కోసం.
సో మీకు స్టార్టింగ్ లో చూపిస్తుంది చూడండి 192 168 203 133. యా అది మీ Yeah. ఐపీ అడ్రస్, అది కాపీ చేసుకోండి అది. Okay. Yeah. ఓకే మీ బ్రౌజర్ కి రండి. ఇంకేదైనా కమాండ్ ఉందా కిందకి చూడండి, కింద స్క్రోల్ చేయండి. ఇంకేం లేదనుకుంటా. ఓకే ఎనేబుల్ జెంకిన్స్ ఒకటి ఉంది కదా, అదొకటి చేసేయండి. Yeah. యా ఎనేబుల్ జెంకిన్స్ అదొక కమాండ్ పేస్ట్ చేసేయండి. ఎంటర్. ఓకే ఇప్పుడు మీ ఐపీ అడ్రస్ మళ్ళీ రీకాపీ చేసుకోండి. మళ్ళీ fconfig కాపీ fconfig స్పేస్ ఏమి ఇవ్వకండి. సారీ. స్పేస్ ఏమి ఇవ్వకండి. కంట్రోల్ ఎక్స్ ఇవ్వండి, కంట్రోల్ సి కానీ కంట్రోల్ ఎక్స్ కానీ ఇవ్వండి. ఓకే Yeah. fconfig స్పేస్ ఏమొద్దు. Yeah. ఎంటర్. ఓకే ఫస్ట్ వన్ 192. 192. Yeah. మీ బ్రౌజర్కి ఓపెన్ చేయండి. పేస్ట్ చేయండి. Paste. యా ఎక్స్పోజ్ పోర్ట్ ఒకటి ఇవ్వండి. కాలన్ మనకి డిఫాల్ట్ జెంకిన్స్ పోర్ట్ వచ్చేసి 8080లో రన్ అవుతుంది. సో అక్కడ మీరు 8080 అని ఇవ్వండి. కాలన్ Yeah. 8080. ఓకే సో జెంకిన్స్ పోర్ట్ 8080లో ఓపెన్ అవుతుంది. ఇంకొకటి అపాచీ టామ్కాట్ అని ఉంటుంది. ఓకే Okay. సో అది కూడా మనకి 8080 పోర్ట్లోనే ఓపెన్ అవుతుంది. Okay. మనం తర్వాత దీని పోర్ట్ నెంబర్ చేంజ్ చేద్దాము. Yeah. ఓకే ఓపెన్ అవ్వట్లేదా? సో మీ టెర్మినల్కి వెళ్ళండి. Firewall. యా systemctl stop firewall. స్పేస్ ఏమి ఇవ్వకండి. systemctl కి. ఓకే స్టాప్ firewall. ఫైర్ WALLD. Yeah. ఓకే ఒకసారి స్టేటస్ చూడండి ఫైర్వాల్ది. Firewall. యా systemctl స్టేటస్ ఫైర్వాల్. ఎంటర్. ఓకే ఇప్పుడు మీ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే అది కాపీ చేసుకోరా, /var/lib/jenkins అని ఉంది కదా, అది కాపీ చేసుకోండి. Password. యా కాపీ చేయండి. Yeah. మీ టెర్మినల్కి రండి. టెర్మినల్ క్లియర్ చేయండి. ఓకే క్యాట్ అనే కమాండ్ ఇవ్వండి. ఓకే స్పేస్ పేస్ట్ చేయండి. ఓకే అది ఆ పాస్వర్డ్ కాపీ చేసుకోండి, మీ జెంకిన్స్ పాస్వర్డ్ అది. This, sir. ఆమా అక్కడ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత అది ఇంకో పాస్వర్డ్కి చేంజ్ చేద్దాం. కంటిన్యూ.
Yeah. అక్కడ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఫస్ట్ వన్. యా, వెయిట్ చేయండి, మీ ఈ ప్లగిన్స్ అంతా ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ కంటిన్యూస్ అడ్మిన్ ఉంది కదా, అది ఇవ్వండి. కంటిన్యూస్ అడ్మిన్ ఇవ్వండి. Yeah. సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఓకే, సో ఇది మీ జెంకిన్స్ అండి. ఓకే, మీరు నెక్స్ట్ టైం ఏదైనా జెంకిన్స్ ఓపెన్ చేయాలనుకుంటే మీ ఐపీ అడ్రస్ వచ్చేసి కాలన్ 8080 అని ఇస్తారు. ఓకే, ఒకవేళ ఇక్కడ Okay. బ్రౌజర్లో ఓపెన్ అవ్వలేదు అనుకోండి, సిస్టమ్ సీరియల్ స్టాప్ ఫైర్వాల్ అని ఇవ్వండి. ఓకే, మీకు చాట్ Okay. కూడా పంపిస్తున్నాను చూడండి, కమాండ్ అది. Okay. తర్వాత ఒకసారి స్టేటస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. స్టేటస్ యాక్టివ్ ఉంటే స్టాప్ ఫైర్వాల్ అని ఇవ్వండి, ఇన్యాక్టివ్ ఉంటే అవసరం లేదు. Okay. ఓకే, జెంకిన్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, జెంకిన్స్ అనేది. సో మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ దీంట్లోనే చేస్తాము. సో ఇంకో టర్మినాలజీ ఉంటుంది, కంటిన్యూస్ టెస్టింగ్ అంటారు, లేదా కంటిన్యూస్ డెలివరీ అంటారు. ఓకే, సో ఆ టర్మినాలజీ కూడా మనం జెంకిన్స్ త్రూగానే యూస్ చేస్తాం. ఓకే, Yeah. సో మనకి ఇంతకుముందు ఏమవుతుందంటే, డెవలపర్స్ ఎప్పుడైతే కోడ్ రాస్తుండేనో, ఇప్పుడు లైక్ 10 డెవలపర్స్ ఉన్నారు అనుకోండి. ఓకే, సో ఆ 10 డెవలపర్స్ కోడ్ రాస్తున్నారు, అండ్ అది ఆఫ్ స్ట్రీమ్ కి ఆల్మోస్ట్ వాళ్ళు ఈవినింగ్ 6 o'clock అట్లా రీచ్ అవుతుంది అనుకోండి. ఓకే, సో వాళ్ళు ఈవినింగ్ 6 తర్వాత అది ఆఫ్ స్ట్రీమ్ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ డిప్లాయ్మెంట్ టైంలో ఏమవుతుందంటే కొన్ని ఎర్రర్స్, బగ్స్ వస్తుంది. ఓకే, ఒకసారి కోడ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ప్రాబ్లం ఏంటంటే వీడి ఎన్విరాన్మెంట్ లో అంత కోడ్ వర్క్ అవుతుంది, డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో, కానీ ఆప్షన్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏంటంటే Okay. టైం ప్రాసెసింగ్ అవుతుంది. సో జెంకిన్స్ వచ్చిన తర్వాత, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాత ఏమైందంటే, ఇప్పుడు నేను డెవలపర్ అనుకోమ్మా, నేను కోడ్ రాస్తాను. ఓకే, నేను కోడ్ రాసి Yeah. ఆ కోడ్ని నేను పుష్ చేస్తాను. ఓకే, పుష్ చేయగానే Yeah. జెంకిన్స్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఓకే, ట్రిగర్ అయ్యి ఒక జాబ్ బిల్డ్ Yeah. చేస్తుంది అనమాట. అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, ఓకే, ఇదంతా చెక్ చేస్తుంది. ఓకే, ఆ వచ్చిన రిపోర్ట్ మొత్తం అంతా ప్రాజెక్ట్ మేనేజర్ లేకపోతే లీడ్ మేనేజర్, ఓకే, సో ఇట్లాంటి వాళ్ళకి మెయిల్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ టీమ్కి పంపిస్తారు. సో డెవలపర్ ఏదైతే డెవలపర్ ఉన్నాడో వాడు మళ్ళీ రీచెక్ చేసుకొని ఆ కోడ్ని వర్క్ చేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా అవుతుంది అనమాట, వాడు కోడ్ రాయడము, చేంజెస్ని పుష్ చేయడము. సో జెంకిన్స్ ఇమీడియట్గా జాబ్ బిల్డ్ చేసి కోడ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా, ఏం లేదంటే సక్సెస్ఫుల్ అయితే ఓకే. ఓకే, ఏమైనా ఎర్రర్స్, బగ్స్ ఉందంటే మళ్ళీ ఆ డెవలపర్ ఇమీడియట్గా కోడ్ మీద వర్క్ చేస్తాడు. ఓకే, సో దీని నుంచే మనం ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ రన్ చేస్తాము. సో మనం ఎక్కువ యూజ్ చేసే జాబ్ వచ్చేసి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, తర్వాత మేవిన్ ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత పైప్ లైన్ ఉంటుంది. ఓకే, హలో, Yeah. Yeah. అర్థమవుతుందా? Yeah. అర్థమవుతుంది సార్. ఓకే, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో మేనేజ్ జెంకిన్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, కిందికి స్క్రోల్ చేయండి. ఆ ప్లగిన్స్ మనం లేటర్ ఇన్స్టాల్ చేసాం.
సో మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా మీకు ఏది వచ్చినా సరే మీరు మేనేజ్ జెంకిన్స్కి వస్తారు. సో మేనేజ్ జెంకిన్స్కి వచ్చేసి కొంచెం పైన స్క్రోల్ చేయండి, కొంచెం లిటిల్ బిట్ పైన స్క్రోల్ చేయండి. యా, ఆపండి. ఇక్కడ మీకు అక్కడ కింద సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, అక్కడ నుంచి పెట్టండి అమ్మా. యా, అది ఓపెన్ చేయండి, సిస్టమ్ కాన్ఫిగర్ సిస్టమ్. క్లిక్ చేయండి. యా చేశాను. ఓకే, ఓకే. మీకు హోమ్ డైరెక్టరీ చూడండి, /var/lib/jenkins అని చూపిస్తుంది చూడండి. ఇది మీ డిఫాల్ట్ పాత్. యా, ఓకే, మీరు మీ టర్మినల్కి వెళ్ళి చేంజ్ డైరెక్టరీ అని పాత్ ఇచ్చినా మీకు వస్తుంది. ఓకే, సిడీస్ /var/lib/jenkins అని మీ టర్మినల్ ఇచ్చినా కూడా మీకు జెంకిన్స్ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏదైతే జాబ్స్ బిల్డ్ చేస్తారో ఈ జాబ్స్ అంతా కూడా మీ టర్మినల్లో అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో సిస్టమ్ మెసేజ్ ఇది ఏంటంటే మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయొచ్చు. లైక్ మీరు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చినారనుకోండి మీకు. ఓకే, సో కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి, కొన్ని అప్డేట్ చేయాల్సి ఉన్నాయి. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సిస్టమ్ మెసేజ్లో మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయొచ్చు. లైక్ ది ప్లగిన్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టాల్డ్, లైక్ అప్డేటింగ్, ప్లీజ్ రీలాగిన్ ఆఫ్టర్ 15 minutes అని పెట్టొచ్చు. ఓకే, నేను యూజర్గా లాగిన్ అయినా ట్రై చేసినాను అనుకో, నాకు ఒక ఫ్లాగ్ తోటి చూపిస్తుంది అన్నమాట. ప్లగిన్స్ అప్డేట్ అవుతున్నాయి, సో కొంచెం వెయిట్ చేయండి, 15-20 minutes పడుతుంది అని చెప్పి. ఓకే, ఇది అడ్మిన్ యాక్సెస్ ఉంటే మీ ఇక్కడ ఇస్తారు. ఓకే, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, సో కింద నంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటర్స్ అని ఉన్నది చూడండి, 2 అని ఉన్నది. యా, మీ లెఫ్ట్ సైడ్ లో చూడండి, బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ 2 అని ఉన్నది. యా, యా, సో అదే అన్నమాట. సో మీరు ఇక్కడ 5 చేసుకోవచ్చు, దాన్ని 4 కూడా చేసుకోవచ్చు, అది డిపెండ్స్ అన్నమాట. లైక్ ఒకటేసారి మీరు ఎన్ని జాబ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఒకసారి వర్క్ ఎక్కువ ఉన్నది అనుకోండి, మనం 2 బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ తో మనం వర్క్ చేయలేం. ఓకే, సో ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు హెవీ వర్క్ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మీరు ఇక్కడ మినిమం 5 to 6 బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ పెడతారు. సో ఏంది అంటే ఒకటేసారి 5 జాబ్స్ ఒకటేసారి రన్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఇట్లా 2 పెట్టినారు అనుకోండి, ఇంకో 3 జాబ్స్ క్యూలో ఉంటుంది. ఓకే, సో వెయిట్ చేస్తుంటుంది, ఫస్ట్ ఆర్ సెకండ్ ఏది ఫస్ట్ కంప్లీట్ అవుతే థర్డ్ జాబ్ అందులో ఎగ్జిక్యూట్ అవుదామని. సో మాక్సిమం 5 సార్. అది డిపెండ్స్ అమ్మా, అది మీ ప్రాజెక్ట్ ని బట్టి పెట్టుకోవచ్చు. మీ ఇక్కడ కూడా అవసరం లేదు ప్రస్తుతానికి, మీరు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, అక్కడ 5 పెట్టుకోండి, మీకు అక్కడ చేంజెస్ కనిపిస్తుంది తర్వాత. 5 పెట్టండి. ఓకే, ఇక్కడ యూసేజ్ చూడండి, యూజెస్ నాట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని వచ్చింది చూడండి. అది అట్లనే వదిలేసేయండి, నేను మీకు అది ఏందో చెప్తాను తర్వాత. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, అది మీ జెంకిన్స్ URL అది. సో ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇంకా ఇదంతా మనకు అవసరం లేదండి. కొన్ని అంతా మీరు ఒకవేళ విండోస్ నుంచి వర్క్ చేస్తే ఇవ్వచ్చు. ఈమెయిల్ నోటిఫికేషన్ ఒకటి, మనం ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఓకే, సో ఇక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే లీడ్. ఓకే, సో ఎవరిదైనా సరే మీ మెయిల్ ఐడి ఇస్తారు. ఓకే, సో మీరు ఏదైనా జాబ్ బిల్డ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి ఆ జాబ్ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ జాబ్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మనం లేటర్ ఆన్ గా ఈమెయిల్ ఐడి కాన్ఫిగర్ చేద్దాం, మనం జీమెయిల్ ఐడి యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో మనకి కంపెనీ లేదు కాబట్టి మనం డిఫాల్ట్ గా జీమెయిల్ ఐడి యూజ్ చేస్తాము. సో అది ఏందో తర్వాత చూద్దాం మనం. ఓకే, జస్ట్ సేవ్ చేసేయండి. ఓకే, మళ్ళీ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. వచ్చిందా? ఓకే, మళ్ళీ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి, కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి.
ఓకే, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మనం ఇక్కడ లేటర్ ఆన్ మేవిన్ యాడ్ చేద్దాము. ఒకసారి టెర్మినల్లో మేవిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఇక్కడ ఒకటి మేవిన్ యాడ్ చేసేసి ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేద్దాం మేవిన్ది. సో మిగతా అంతా మనకు అవసరం లేదు, గట్టిదంతా మనం ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి పెట్టాం. జస్ట్ సేవ్ చేసేయండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మీకు మేనేజ్ ప్లగిన్స్ అని ఉన్నది చూడండి, Yeah. అది చాలా ఇంపార్టెంట్. అది క్లిక్ చేయండి. మీకు మేవిన్ కావాలన్నా డాకర్ కావాలన్నా ఏదైనా సరే ప్లగిన్స్ మీరు ఇక్కడ నుంచే యూజ్ చేసుకోవచ్చు. మీకు పక్కన అవైలబుల్ అన్నది చూడండి, అప్డేట్స్ పక్కన అవైలబుల్ Yeah. క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లైక్ డాకర్ అని సెర్చ్ చేయండి ఒకసారి. జస్ట్ DOCKER చూడండి, మీకు ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలంటే జస్ట్ క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ అని ఇస్తారు, ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అని ఇస్తారు. సో ఆ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మీకు ఏ ప్లగిన్ అయినా కానీ మీరు ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకోటి జెన్కిన్స్ ఎందుకు పాపులర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2500 ప్లగిన్స్ వరకు ఉంటుంది ఇందులో. ఓకే, సో ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం ఓన్లీ జావా ప్రాజెక్ట్స్ మాత్రమే రన్ చేయొచ్చండి, పైథాన్ కానివ్వండి వేరేది రన్ చేయలేము, ఎందుకంటే ప్యూర్లీ బిల్డ్ ఆన్ జావా అప్లికేషన్. ఓకేనా, సో మనం జావా ప్రాజెక్ట్స్ మాత్రమే రన్ చేస్తాం ఇందులో. ఓకే, సో జస్ట్ గో టు మేనేజ్ జెన్కిన్స్, మళ్ళీ తర్వాత ఇన్స్టాల్ చేద్దాం ఆ ప్లగిన్. జస్ట్ మేనేజ్ జెన్కిన్స్, కింద మేనేజ్ నోట్స్ అండ్ క్లౌడ్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. Yeah. సో మనకి ఏంటంటే జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మనకి మాస్టర్ నోడ్ ఒకటి వస్తుంది. ఓకే, Yeah. సో దీన్ని నోట్స్ అంటాము. సో మనకి డిఫాల్ట్ గా మాస్టర్ వస్తుంది, మనకు కావాలంటే కొన్ని స్లేవ్ నోట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మనకి రియల్ టైంలో కొన్ని స్లేవ్ నోట్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు అన్ని జాబ్స్ కూడా మనం డిఫాల్ట్ గా మాస్టర్, ఇక్కడైతే మనం మాస్టర్ లోనే బిల్డ్ చేస్తాము. మనకు ఆఫీస్ లో రియల్ టైంలో వచ్చేసరికి ఆ, కొన్ని వేరే వేరే పర్టికులర్ నోట్స్ మీద మనం బిల్డ్ చేస్తుంటాం అన్నమాట. Okay. ఓకే, సో అది ఎందుకు తర్వాత మీకు ఎప్పుడైతే జాబ్ బిల్డ్ చేస్తారో అప్పుడు చూపిస్తాను. ఓకే, మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. జస్ట్ గో టు మేనేజ్ జెన్కిన్స్, మళ్ళీ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ ఉంది కదా, క్లిక్ చేయండి. సెక్యూరిటీలో సో ఒకసారి క్వశ్చన్స్ అడుగుతారు, హౌ డూ యూ చెక్ దట్ ఇఫ్ జెన్కిన్స్ ఇస్ సెక్యూర్డ్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఓకే, జెన్కిన్స్ సెక్యూర్డ్ ఉందా లేదా ఎట్లా చెక్ చేస్తారు అంటప్పుడు గో టు మేనేజ్ జెన్కిన్స్ అండ్ గో టు గ్లోబల్ టూల్ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎనేబుల్ ఆర్ నాట్. సో డిఫాల్ట్గా ఇది ఎనేబులే ఉంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎప్పుడైనా డిజేబుల్ అయితే కట్టుకు చెక్ చేసుకోవాలి. సో రియల్ టైంలో అయితే అలాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. సో జస్ట్ మేబీ అలాంటి ఇష్యూ ఏమైనా వచ్చినప్పుడు చూసుకోండి. హలో, Yeah. Hello. ఓకేనా, సో మనకి ఇది Yeah. ఎనేబులే ఉంటుంది. సో మీరు అందుకే లాక్ ఉంది చూడండి, మీరు డిజేబుల్ పెడితే మీరు లాక్ ఓపెన్ అవుతుంది. సో కానీ అలాంటిది ఏం చేయకండి. ఓకే, Okay. దాన్ని జస్ట్ సేవ్ చేసేయండి అక్కడ. కిందికి స్క్రోల్ చేయండి. సో మేనేజ్ యూజర్స్ అని ఉన్నది చూడండి. Yeah. సో మనం ఇక్కడ నుంచి యూజర్స్ని క్రియేట్ చేయాలి. లైక్ మీకు అడ్మిన్ యాక్సెస్ ఇచ్చారనుకోండి, నేను కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయితే నాకు జెన్కిన్స్ పర్మిషన్స్ మీరు ఇక్కడ నుంచి ఇస్తారు, అంటే ఒక యూజర్గా నాకు క్రియేట్ చేస్తారు ప్రవీణ్ అని చెప్పి. Okay. ఓకే, సో నాకు క్రియేట్ చేసినప్పుడు నాకేంటంటే యాక్సెస్ లిమిటెడ్ ఇస్తారు. ఓకే, అడ్మిన్ యాక్సెస్లో అన్ని యాక్సెస్ ఉంటుంది.
సో కానీ ఒక యూజర్కి వచ్చేసరికి మీరు ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తారు. ఓసారి Okay. జాబ్ బిల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అని పర్మిషన్స్ ఇస్తారు. కానీ మేనేజ్ జెంకిన్స్ అనే పర్మిషన్ ఏదైతే ఉంటుందో అది ఉండదు అనమాట. అది కూడా మనం తర్వాత చూద్దాం ఎట్లా చేస్తాం అనేది. ఓకే, జస్ట్ గో టు మేనేజ్ జెంకిన్స్. ఇక్కడ మేనేజ్ క్రెడెన్షియల్స్ అన్నది చూడండి పైన, Yeah. క్లిక్ చేయండి. సో మనం ఏదైనా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం అనమాట. లైక్ గిటప్ క్రెడెన్షియల్స్ కానివ్వండి, టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ కానివ్వండి, ఇంకోటి సోనార్ క్యూబ్ ఉంటుంది, సోనార్ క్యూబ్ క్రెడెన్షియల్స్ కానివ్వండి, మనం ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం. అది ఎట్లా యాడ్ చేస్తామో కూడా తర్వాత చూపిస్తాను మీకు. జస్ట్ గో టు మేనేజ్ జెంకిన్స్. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి, ఇంకొంచెం కిందికి స్క్రోల్ చేయండి. Yeah. ఓకే, ఇంకొక 2 యాడ్ ఆన్స్ అవ్వలేదు మీకు, అది తర్వాత మనం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాము. సో ఇంకోటి వచ్చేసి బ్యాకప్ అని ఉంటుంది, హౌ డు యూ బ్యాకప్ యువర్ జాబ్స్ అని ఉంటుంది. సో అదొకటి ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. సో అది ఇన్స్టాల్ చేసి మనం చూద్దాం. ఓకే, సో ఇంతవరకు మీకు ఏమైనా అర్థమైందా? అంటే ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడిగేసేయండి. Okay. ఏం లేదు సార్. ప్రస్తుతానికి ఏం లేదుగా. మీకు కొంచెం ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ ఏంటంటే వన్స్ మీరు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తారో, Yeah. వర్క్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక 3-4 డేస్ వరకు మనం జెంకిన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే మీరు జెంకిన్స్కే రావాల్సింది. Okay. ఓకే, సో ఒకసారి మీ గిటబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. Yeah. ఓకే, సో మనం ఏం చేస్తామంటే మన గిటబ్ అకౌంట్కి మన జెంకిన్స్కి మనము కాన్ఫిగర్ చేస్తాము. ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు చూస్ చేస్తారా? ఓకే, సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. అక్కడ ఇన్సైట్స్ పక్కన సెట్టింగ్స్ ఉంది కదా, ఇన్సైట్స్ పక్కన సెట్టింగ్స్, యా క్లిక్ చేయండి. సో మామూలుగా అడుగుతూ ఉంటారు, హౌ డు యూ యునో కనెక్ట్ జెంకిన్స్ యూజింగ్ గిటబ్ అన్నప్పుడు వి యూజ్ త్రూ వెబ్వర్క్స్ అని చెప్పండి. ఓకే, వెబ్వర్క్స్ నుంచి కనెక్ట్ చేస్తామని చెప్పండి. వెబ్వర్క్స్ మీద క్లిక్ చేయండి. Yeah. అక్కడ యాడ్ వెబ్వర్క్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఓకే, మీ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, మీ జెంకిన్స్కి వెళ్ళండి. జెంకిన్స్, డైరెక్ట్ జెంకిన్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ హోమ్ పేజ్ మీదకి వచ్చేసేయండి. Yeah. ఓకే, ఆ పైన యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. So. యూఆర్ఎల్, మీ ఐపీ అడ్రస్ విత్ పోర్ట్ 8080 ఉంది కదా, This URL. యా అది కాపీ చేస్తారా? Yeah. కాపీ చేస్తారా? Yeah. మీ గిటబ్ అకౌంట్కి రండి. గిటబ్, ఓకే, అక్కడ పేలోడ్ అని ఉంది కదా, పేలోడ్ యూఆర్ఎల్, అక్కడ రమ్య 750 ఉంది కదా, తీసేసేయండి. అది రమ్య 750, అది తీసేసి ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. Yeah. ఓకే, కంటెంట్ టైప్ ఏమున్నది కదా, అది క్లిక్ చేయండి ఒకసారి. Yeah. జేసన్ అప్లికేషన్ జేసన్ అని క్లిక్ చేయండి. ఓకే, కిందికి స్క్రోల్ చేయండి. ఓకే, యాడ్ వెబ్వర్క్స్. Yeah. ఓకే, సేవ్ చేసేయండి. మీ ప్రొఫైల్ మీదకి వచ్చేసేయండి. యా క్లిక్ చేయండి. ఏ ప్రాజెక్ట్ ఇచ్చారు అది? Rainbow. ఓకే, సో అర్థమైంది కదా మనం జెంకిన్స్ టు గిటబ్ ఎట్లా ఇస్తాం పర్మిషన్స్ అనేది. యూజింగ్ వెబ్వర్క్స్ అని చెప్పండి సింపుల్గా.
వెబ్వర్క్స్. ఓకే, సో ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. ఎనీ డౌట్స్? నథింగ్ కదా. ఓకే, సో రేపు ఒకసారి మనము ఒక జాబ్స్ ఎట్లా బిల్డ్ చేస్తాం, ఎట్లా రన్ చేస్తామో చెక్ చేస్తాము. ఓకే, సో అట్లనే బ్యాకప్ ఎట్లా Okay. తీసుకుంటాం, ఫైల్స్ అని కూడా చెక్ చేస్తాం రేపు. ఓకే, Okay. అండ్ శ్రవంతి, ఇవాళ మీరు అది Yeah. ఇన్స్టాల్ చేసేయండి, అది చూసుకుంటా. Okay. ఓకే, ఆ వీడియో పంపించాను కదా, ఒకసారి చూసి Yes. ఇన్స్టాల్ చేయండి. Okay. ఓకే, సో రేపు మీకు ఒక చిన్న టాపిక్ ఉంది, కిడ్ స్లాష్ అని చెప్పి. రేపు Okay. స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఆ టాపిక్ కంప్లీట్ చేసి జెంకిన్స్ మీదకి వస్తాను. Okay. ఓకే, మీరు కూడా ఒకసారి అది మీరు ఒకసారి ఇన్స్టాల్ అయిపోతే జెంకిన్స్ కూడా ఇన్స్టాల్ చేయండి, ఈ వీడియో కన్వర్ట్ చేసి Okay. పంపిస్తాను.